ఒకే ఒక్కరోజు శనిదేవుడి కఠిన దృష్టి కూడా కరుణగా మారుతుందట. అప్పులు, ఉద్యోగ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య ఇబ్బందులు ఇలా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నవారు శని త్రయోదశి రోజున చేసే కొన్ని పూజల వల్ల ఉపశమనం పొందుతారని కోట్లాది మంది విశ్వసిస్తున్నారు. శని త్రయోదశి ఎందుకు అంత ప్రత్యేకం? శనిదేవుడు స్వయంగా పరమశివుడిని ఆశ్రయించిన కథ ఏమిటి? ఈ రోజున చేసే పూజల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నారు ఏఆర్పిఎన్ వర్డ్స్ ఛానల్. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక చారిత్రక విషయాల కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరీ ఆలస్యం చేయకుండా శని త్రయోదశి వెనుకున్న అద్భుత కథలోకి వెళ్ళిపోదాం. శని త్రయోదశి అంటే ఏమిటి? హిందూ పంచాంగం ప్రకారం ప్రతి పక్షంలో వచ్చే 13వ తిథిని త్రయోదశి అంటారు. అయితే ఆ త్రయోదశి శనివారంతో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అని పిలుస్తారు. ఈరోజు ప్రత్యేకంగా శివారాధన, శని ఆరాధనకు ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఈ రోజున భక్తితో పూజలు చేస్తే శని దోషాలు తగ్గుతాయి, జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కానీ దీనికి మూల కారణం ఒక పురాణ కథ. శనిదేవుడు కర్మఫలదాత. పురాణాల ప్రకారం శనిదేవుడు సూర్యభగవానుడి కుమారుడు. ఆయన్ని కర్మఫలదాత అని పిలుస్తారు. అంటే మనం చేసే ప్రతి మంచి చెడు పనికి తగిన ఫలితాన్ని ఇచ్చే దేవత. శనిదేవుడు ఎవరికి శత్రువు కాదు, ఎవరికి ప్రత్యేకంగా అనుకూలుడు కూడా కాదు. ఆయన ధర్మం ఒక్కటే, న్యాయం చేయటం. అందుకే శని ప్రభావం వచ్చినప్పుడు మన జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. అవి శిక్షలు కాదు, మన కర్మలకు వచ్చే ఫలితాలు. అన్నీ ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్తున్నాయి. శనిదేవుడు కఠినంగా కనిపించిన ఆయన న్యాయప్రియుడు. ధర్మ మార్గంలో నడిచే వారికి చివరికి సుఫలితాలే కలుగుతాయి. శని త్రయోదశి అసలు కథ. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అది ఒకప్పుడు దేవతలు మానవుల కష్టాల్లో ప్రారంభమైన కథ. ఒకప్పుడు దేవతలు మానవులు అనేక కష్టాలతో బాధపడుతున్నారు. శని ప్రభావం కారణంగా చాలామంది జీవితాల్లో సమస్యలు పెరిగాయి. దీంతో శనిదేవుడు ఆలోచనలో పడ్డాడు. నేను ధర్మం ప్రకారం కర్మ ఫలితాలు ఇస్తున్నాను, కానీ ప్రజలకు ఉపశమనం కలిగించే మార్గం ఏమిటి అని భావించి పరమశివుడికి ఆశ్రయించాలని పురాణకథ చెప్తుంది. శనిదేవుడు కైలాసానికి చేరుకొని పరమశివుని ప్రార్థించాడు. శని త్రయోదశి కథ ఇది ధర్మం, కరుణ మరియు దైవ అనుగ్రహం కలిసిన అద్భుత గాథ. శని త్రయోదశి పరమశివుని వరం. ప్రభు కష్టాల్లో ఉన్న భక్తులకు ఉపశమనం కలిగించే ఒక పవిత్రమైన మార్గాన్ని చూపండి అని వేడుకున్నాడు శనిదేవుడు. అప్పుడు పరమశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడట. పరమశివుని దివ్య వరం. శని త్రయోదశి తిథి శనివారంతో కలిసిన రోజున నిన్ను మరియు నన్ను భక్తితో ఆరాధించే వారికి నా అనుగ్రహం లభిస్తుంది. వారి కష్టాలు క్రమంగా తొలగుతాయి. ధర్మ మార్గంలో నడిచే వారికి నీవు కూడా కరుణ చూపాలి. అప్పటి నుంచి శని త్రయోదశి పవిత్రమైన రోజుగా మారిందని భక్తుల విశ్వాసం. శని దోషాలు తగ్గుతాయి, జీవితంలో అడ్డంకులు తొలగుతాయి, మనసుకు శాంతి, సుఖం లభిస్తుంది, కుటుంబంలో సమృద్ధి, సుఖశాంతులు వర్ధిల్లుతాయి. శివ శని అనుగ్రహంతో జీవితం ధర్మమయం అవుతుంది. భక్తితో ఆరాధించండి. శివుని అనుగ్రహం, శనిదేవుని కరుణ పొందండి. రాజా విక్రమార్కుడు మరియు శని మహిమ. శని మహిమ వివరించే మరో ప్రసిద్ధ కథ రాజా విక్రమార్కుడిది. ఒకసారి రాజా విక్రమార్కుడు శని మహిమను తక్కువగా అంచనా వేశాడు. దాంతో శని ప్రభావం రాజుపై పడింది. అపారమైన సంపద ఉన్న రాజా రాజ్యాన్ని కోల్పోయాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, అనేక కష్టాలు అనుభవించాడు. కానీ చివరికి శివారాధన, శని ప్రార్థన, ధర్మాచరణ ద్వారా మళ్ళీ తన వైభవాన్ని పొందాడని కథ చెప్తుంది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. శనిదేవుడు శత్రువు కాదు, ఆయన న్యాయం చేసే దేవుడు. అహంకారాన్ని తగ్గించాలి. అహంకారం మన పతనానికి కారణం. ధర్మ మార్గంలో నడవాలి. ధర్మం, భక్తి, సహనం విజయం అందిస్తాయి. శనిదేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపించే గురువు. శని మహిమను అర్థం చేసుకోండి, ధర్మంగా జీవించండి, విజయాన్ని పొందండి. శని త్రయోదశి ఈ రోజున చేయవలసిన పూజలు. ఈ రోజున భక్తులు సాధారణంగా శివాలయ దర్శనం చేస్తారు, శివలింగానికి అభిషేకం చేస్తారు, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు, నల్ల నువ్వులు దానం చేస్తారు, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తారు, ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తారు. ఇవన్నీ భక్తి, ఆత్మపరిశీలన, ధర్మాచరణకు సంకేతాలుగా భావిస్తారు. ఓం శం శనైశ్చరాయ నమః, ఓం నమ శివాయ. భక్తితో చేసే ప్రతి పూజ, ప్రతి జపం
మన జీవితంలో సుఫలితాలను తెస్తుంది. శని త్రయోదశి జీవితం మనకు నేర్పే మహాపాఠం. శని త్రయోదశి మనకు చెప్పే అసలు సందేశం చాలా గొప్పది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు. మన తప్పులను సరిదిద్దుకోవాలి. నిజాయితీగా జీవించాలి. ఇతరులకు సహాయం చేయాలి. ధర్మాన్ని పాటించాలి. అప్పుడు కష్టకాలం కూడా మనకు జీవిత పాఠాలు నేర్పే గురువుగా మారుతుంది. శనిదేవుడు శత్రువు కాదు. అహంకారాన్ని తగ్గించి మనల్ని సరైన మార్గంలో నడిపించే గురువు. అప్పుడు కష్టకాలం కూడా మనకు జీవిత పాఠాలు నేర్పే గురువుగా మారుతుంది. ధర్మ మార్గంలో నడిస్తే శని కూడా కరుణిస్తాడు. శివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. మిత్రులారా, శని త్రయోదశి వెనుక ఉన్న ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీరు ఇంతకుముందు ఈ కథ విన్నారా? కామెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ కథలు, ఆసక్తికరమైన విషయాల కోసం ARPN వర్డ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.